ఇంకటి ఎత్తుకో. ఇప్పుడు కూడా చేసిస్తాడు నీకు, తాటి బుర్రలతో బండి చేసిస్తాడంట డాడీ. దాన్ని చెత్త చెత్త చేస్తున్నాడు మీ నాన్న. అది 2 కాయలు బా, 2 ముంజులే ఉంటుంది. బండికి ఇప్పుడు ఇలా 3 ముంజులు ఉంటే బాగుంటుంది, ఇలా 2 ముంజులు ఉంటే సరిగ్గా రాదు బండి. ఎందుకంటే ఇది షేప్ మాగుంటుంది, ఇదైతే రౌండ్ షేప్. అందుకని 3 ప్లేస్ తీసుకోవాలి. చిన్న చాలా 4 ఉన్నాయి. చాలా ఏం తింటున్నావు చిన్నోడా? తాటికాయ. ఓకే చాలా చూడు, 4 ఉన్నాయి. ఆడ సరిపోతాయా? సరిపోతాయి. మీ బండి చేసేస్తాను కదా. ఓకే చిన్నది ఎత్తుకుంటా కదా నువ్వు, అంతంత పెద్ద ఎత్తుకుంటే ఎట్ట బొక్కలో పడతావు? ఏంది అవే ఏం బొక్కలు సరిపోతుంది. ఓకే. చూపి. 2 సైడ్లో కొంచెం పూసుగా వేసుకుంటే మనకు ఇట్లా బ్యాక్ సైడ్ దింపడానికి బాగుంటుంది. చిన్న నువ్వు నిల్చో. అప్పో హ్యాండ్ వాష్ చేసుకురా. సమానంగా ఉంటాయి అన్నమాట. 2 ఒకే సైజు ఉంటే 3 కళ్ళు ఉండేటివి తీసుకుంటే 2 ఒకేలా ఉంటాయి. 2 ఒకే సమానంగా తీసుకుంటే అప్పుడు బాగా తిరుగుతుంది సైజు. కర్ర చూపి. మనం బిల్లం కూడా ఏదో ఆడేటప్పుడు కూడా ఇట్టే కదా చెక్కుంటామా? ఇలా చేస్తాం. అవును, ముందర నుంచి కదా కొడతారు కాదా? హోల్ చేసుకోవాలి ఫస్ట్. దానికి కూడా హోల్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో చూసుకొని హోల్ చేసుకొని కొట్టుకుంటే గ్యాప్స్ రాకుండా, పైకి కిందకి లేకుండా కరెక్ట్గా పోతుంది బండి. చిన్న సైడ్ చెక్కిన దానికన్నా కొద్దిగా పెంచుకుంటే చాలు, లోపలికి కొట్టుకుంటే చాలు. ఆ తర్వాత దీన్ని మళ్ళీ పైన పెట్టి, ఆల్రెడీ మనం హోల్ చేసాం కాబట్టి ఈజీగా తీరుతుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా కొట్టాలి. చిన్న సైడ్ రమ్మా. ఏ సైడ్కి వెళ్తున్నది బండి రెడీ. కర్ర కట్టుకోవద్దు. దానికి ఇప్పుడు పంగాలు చేయాలి. Hey, what you guys are doing? Searching for pangapalla. పంగాలు కావాలి. ఆ పిల్ల తగులుతుంది. మనకన్నీ ఇవి ఉన్నాయి, స్ట్రైట్గా ఉన్నాయి. అది వి షేప్ ఉండే కర్ర కావాలి ఇట్లా. చూస్తాం. వి ఆర్ సర్చింగ్ ఫర్ దట్ పంగపుల్ల. తయారీ ఏం చిన్నది? తాటి బుర్రల బండి. మామూలుగా అయితే మనం చెట్టు కాడ తగిలితే డైరెక్ట్గా పంగాలు ఉండే విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి షేపు. లేదు కాబట్టి మనం ఉన్న కర్రీనే రెడీమేడ్గా చేసుకుంటున్నాం.
ఏం చేస్తావా? స్టీరింగా అదట్టేస్తావా? చిన్న ఇట్రా. ఏందది? ఏందో తాట్పూర్ మమ్మీ కదే, తాటి బుర్రల బండి. ఏ లిఫ్ట్ చేయదాన్ని, డంబుల్ లాగా లిఫ్ట్ చేయి. ఇంకా నెక్స్ట్ తిప్పుతున్నామమ్మా పైన. స్టీరింగ్ కదా వేసుకొని అసలు అది కనపడనే లేదు. ఉండు సరిగా అడ్డాన్ని రావట్లే, నిలువు తీస్తున్నా. నా మీన్కి వస్తున్నారు. అబ్బా ఒకసారి నీట్గా ఫైనల్ అవుట్పుట్ ఆ పాప. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. ఆ పొంగాలి ఇలా పెట్టాల, ఇలా పెట్టుకొని పైకి లేయి పట్టుకొని నిలబడుకో. అంటే ఉండు, నిలబడినానా, తోలుకో, తిరుగు. దాంతోపాటు నువ్వు కూడా నడవాలా. దాని మొయ్యి లాక్కున్నావు నువ్వా? వదులు బరువు. ఇందా పట్టుకో. చిన్నప్పుడు ఆడాము మేము కూడా. దాన్ని మళ్ళీ డిజైన్ చేయొచ్చు. డిజైన్ బండి ఎలాగంటే సపరేట్. నువ్వు ఆడుకొచ్చినావు, మీ అమ్మ ఆడుకుంటుందా? పెట్టుకో, తోలు. అంతే నొక్కబల్లే నువ్వు, అదే పడుకుంటుంది. ఆ పొంగాలు సరిగ్గా పెట్టేసావాలి నువ్వు, అంతే. బరువు వెనకాలది బరువుగా ఉంది. స్టీరింగ్ తిప్పో, పో ఆడుకో. వచ్చేసిందా?